నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు మనతో స్పోర్ట్స్ పర్సన్ ఉన్నారు. తన 3 ఏళ్ల ప్రాయం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కాంపిటీషన్లో పాల్గొన్నా మెడల్ అయితే తేవాల్సింది. గోల్డ్ మెడల్ కావచ్చు, సిల్వర్ మెడల్ కావచ్చు, ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అతను ఎవరా అనుకుంటున్నారా? ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్, ఆర్టిస్టిక్ రోలర్ స్కేటర్ పడిగ తేజేష్ మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. హాయ్ తేజేష్. హలో, ఎలా ఉన్నావు? మంచిగా ఏదో చిక్కినట్టున్నావే. నేను ప్రాక్టీస్ ఎఫెక్టా? అంతే. ఓకే, ఇప్పటి వరకు నీ 3 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు నువ్వు చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసావు కదా. నీ లెక్క ప్రకారం ఎన్నిటిలో పార్టిసిపేట్ చేస్తుంటావు? ఇప్పుడు దాకా వచ్చి ఒక 10+ నేషనల్స్ చేశాను, అండ్ దానికంటే ఎక్కువ డిస్ట్రిక్ట్, స్టేట్స్ అండ్ 3 ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశాను. ఓహో, ఎస్, 3 ఇంటర్నేషనల్ చేసావు. ఇంతకీ స్పెషల్ ఈసారి మనకేంటంటే 6th ఎడిషన్ ఖేలో ఇండియా కాంపిటీషన్లో లడాఖ్లో జరిగింది. అక్కడ నువ్వు పాల్గొన్నావు, మళ్ళీ ఒక పథకం తీసుకుని వచ్చేసావు, సిల్వర్ మెడల్ తీసుకొచ్చేసావు. సో దానికి గాను మా ఛానల్ తరపున నీకు కంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంత హార్డ్ వర్క్, ఒక మెడల్ తీసుకురావడం అంటే అంత ఈజీ కాదు. అండ్ ఒక స్పోర్ట్స్ పర్సన్కి ప్రతి కాంపిటీషను కొత్త ఎక్స్పీరియన్స్. కానీ నీ విషయానికి వస్తే కనిపించిన కామన్ పాయింట్ ఏంటంటే మెడల్. ఇది ఎలా సాధ్యమవుతుంది తేజేష్? నీ ప్రాక్టీస్ సెషన్ అనేది ఎలా ఉంటుంది? ఆ టైంలో నీకుండే మైండ్ సెట్ కానీ నీకు ఇచ్చే మోటివేషన్స్ కానీ ఎలా ఉంటాయి? ప్రాక్టీస్ సెషన్స్ వచ్చి నాకు ఎర్లీ మార్నింగ్స్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 5:30 నుంచి ఒక 2 hours ప్రాక్టీస్ సెషన్. తర్వాత వచ్చి కాలేజ్ లేదు అంటే ఏదో ఒక ఎక్స్ట్రా ఫిట్నెస్ ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ ఇద్దరు జిమ్ ఉంటుంది, లేదు అంటే రింక్లోనే మాకు ఎక్స్ట్రా ఫిట్నెస్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ అట్లీస్ట్ ఒక 2.5-3 hours ప్రాక్టీస్ ఉంటుంది. దాంతోపాటు మాకు ఫిట్నెస్ ట్రైనింగ్, మొబిలిటీ ఎక్సర్సైజెస్ అన్నీ ఉండి దాంతోపాటు స్కేటింగ్ ఉంటుంది మాకు నార్మల్గా. ఎస్ సార్. మరి ఇప్పుడు నువ్వు గెలిచినటువంటి సిల్వర్ మెడల్ తీసుకొచ్చావు, లడాఖ్కి వెళ్ళి ఖేలో ఇండియా. ఇది ఒక స్పోర్ట్స్ పర్సన్కి చాలా ప్రీషియస్ అని విన్నాను. ఏంటి దానికి ఉన్నంత ప్రత్యేకత? సో ఇది వచ్చి రోలర్ స్కేటింగ్ కాదు, దీన్ని ఫిగర్ స్కేటింగ్ అంటారు. ఐస్ స్కేటింగ్ బేసిక్గా. సేమ్ రోలర్లో చేసేదే ఐస్ మీద మేము బ్లేడ్స్తో చేస్తాము. ఇది వచ్చి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో ఉంటుంది. ఎప్పుడు ఇది లదాఖ్లో, గుల్మార్గ్ ఆ ప్లేసెస్లోనే జరుగుతాయి, స్నో ఫాల్ ఉన్న ప్లేసెస్లో. సో ఇందులో వచ్చి సిల్వర్ మెడల్ వచ్చింది. ఇది నా ఫస్ట్ ఖేలో ఇండియా. ఖేలో ఇండియా అనేది ఇండియాలోనే ప్రెస్టీజియస్ నేషనల్ కాంపిటీషన్ లాగా ఇది. కానీ అన్ని స్టేట్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తాయి. స్టేట్స్ మధ్యలో కాంపిటీషన్స్ ఉంటాయి. సో ఇది వచ్చి 6th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. అందులో ఫిగర్ స్కేటింగ్ అనేది ఫస్ట్ టైం పెట్టారు, అండ్ నాకు వచ్చి అందులో సిల్వర్ మెడల్ వచ్చింది. ఓకే, అంటే ఫిగర్ స్కేటింగ్ అనేది ఫస్ట్ టైం అంటున్నావు. నీకు దాని మీద ఎలాంటి ఐడియాతో వెళ్ళావు? మరి డిఫరెంట్ ఉంటుంది. దాని మీద టెక్నిక్స్, దీని మీద టెక్నిక్స్ చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ చేసేది సేమ్. ఐస్ ఉంటుంది. ఐస్ మీద చేస్తాం. అవును, వీల్స్ ఉంటుంది, ఇందులో బ్లేడ్ ఉంటుంది. బ్లేడ్ తో గ్లైడ్ అవుతూ చేయాలి సేమ్. ఓకే, అంటే ఇంతకు ముందు నువ్వు ఇలాగ ఎప్పుడైనా మామూలుగా ప్రాక్టీస్ చేసావా? రెగ్యులర్ గా నువ్వు చేసే రోలర్ స్కేటింగ్ ఇలాంటి ఫ్లోర్ మీద చేస్తూ ఉంటావు. ఇప్పుడు ఐస్ మీద చేసే స్కేటింగ్ కదా, దానికి కూడా స్పెషల్ ప్రాక్టీస్ మరి తీసుకున్నావా? అవును, ఇంతకుముందు చేశాను ఆల్రెడీ ఇంతకుముందు, కానీ దాని తర్వాత మధ్యలో ఆపేయాల్సి వచ్చింది. దీనికి స్పెషల్గా కోచింగ్ అంటే దీనికి సెలెక్షన్ క్రైటీరియా వచ్చి మాకు నవంబర్లో వచ్చి ఒక ఇంటర్నేషనల్ కోచ్ వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఒక 10 days ట్రైనింగ్ ఉండే, దాంతోపాటు టెస్టింగ్ లెవెల్స్ ఉండే మాకు. దాన్ని బట్టి మాకు ఇప్పుడు కాంపిటీషన్ పెట్టి ఇదంతా జరిగింది. సో ఒక 10 days ప్రాక్టీస్ అప్పుడు ఉండే, దాని తర్వాత కాంపిటీషన్ ముందు ఒక 20 minutes ప్రాక్టీస్ ఉండే, అంతేనా? మిగిలిందంతా అంటే రోలర్లో చేసి సేమ్ అదే అక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం మేము. బట్ అది చాలా టఫ్ కదా? అవును, ఎందుకంటే అక్కడ ఉన్న స్టేట్స్ వాళ్ళకి కొంత ప్రాక్టీస్ కానీ ఐడియా కానీ ఉంటుంది, మనకి కంప్లీట్లీ డిఫరెంట్. మీరు తీసుకున్న 20 days ట్రైనింగ్ మెయిన్ మీకు అక్కడే, అదే మేజర్ పార్ట్ మీకు. ఆ ఎక్స్పీరియన్సే మీరు అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. బిఫోర్ 20 minutes అనేది ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉండే టెన్షన్స్, ఆ వెదర్ కండిషన్స్ అండ్ కాంపిటీషన్ స్ట్రెస్, వీటిని నువ్వు ఎలా ఓవర్కమ్ చేస్తావు?
యాక్చువల్లీ లదాఖ్ అనేది అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ. చాలా హై ఆల్టిట్యూడ్‌తో ఉంటాము. ఫస్ట్ వెళ్ళిన 2 days మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పి మమ్మల్ని రూమ్‌లోనే అట్లనే కూర్చోబెట్టారు. మేము స్టెప్స్ కొంచెం ఫాస్ట్‌గా ఎక్కినా సరే మాకు బ్రీతింగ్ అంత తొందరగా అందేది కాదు. అట్లాంటి కండిషన్స్ ఒక 2 days మేము రెస్ట్ తీసుకొని ప్రాపర్‌గా జస్ట్ వాటర్ తాగే ఉన్నాం అంతే. తర్వాత ఫుడ్ కూడా ఉంది. జస్ట్ ఫుడ్, వాటర్, రెస్ట్ అంతే. దాని తర్వాత 2 days తర్వాత మాకు డైరెక్ట్గా కాంపిటీషనే. 2 days తర్వాత మార్నింగ్ ఒక 20 minutes ప్రాక్టీస్ ఇచ్చారు. అప్పుడు కూడా ఏంటంటే ఆక్సిజన్ అనేది అసలు అందదు. అక్కడ రెడీగా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని కూర్చొని ఉంటారు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే వెంటనే ఆక్సిజన్ ఇవ్వడానికి. అంత అంటే మెయిన్గా కోల్డ్ కండిషన్స్. ఇంకా అది కాకుండా వేరే దగ్గర మేము ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు లోపల ఐస్ రింక్లో చాలా కోల్డ్ ఉంటుంది. బయటకు వెళ్ళి మేము కొంచెంసేపు వార్మప్ చేస్తే కొంచెం వార్మ్ అవుతాం బయట కండిషన్స్కి. లదాఖ్ వచ్చేసరికి లోపల ఎంత టెంపరేచర్ బయట కూడా అంతే టెంపరేచర్. లోపలికి వెళ్ళినా బయటకు వెళ్ళినా ఒకటే. అండ్ దాంతోపాటు ఆక్సిజన్ కూడా లెస్ అవ్వడం అనేది అది యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అట్లా ఎక్స్పీరియన్స్ చేసింది లేదు. దాన్ని సమ్హౌ ఓవర్కమ్ చేసుకొని సిల్వర్ మెడల్ తెచ్చుకున్నా. కానీ ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ వెదర్కి అలవాటు పడాలి మన బాడీ. స్పెషల్గా మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనకి నిజంగానే అది చాలా టఫ్ టాస్క్ సార్. మరి ఆ 3-4 days ఆ వెదర్ని చూసినప్పుడు నీకు ఏమనిపించింది? ఇంకా కాంపిటీషన్ స్టార్ట్ కాకముందు నీ మెంటల్ కండిషన్ ఏంటి? అంటే ఫస్ట్ 2 days రెస్ట్ తీసుకున్నప్పుడు అంతేమీ అనిపించలేదు. ఓకే, మంచిగానే ఉంది. నాకు తెలిసిన కొంతమంది వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము అట్లాంటి కండిషన్స్ అయినాయి ఆక్సిజన్ తక్కువ అయిపోవడం వల్ల. నాకు చెక్ చేసినప్పుడు అంతా నార్మల్గానే ఉంది. ఓకే, ఫైన్. ఒక్కసారి బయటకు వచ్చి కొంచెం వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు అర్థమైంది నాకు అంత ఈజీగా బ్రీతింగ్ వెళ్ళట్లేదు, అంత ఈజీగా కష్టం అవుతుంది. లైక్ జాగింగ్ చేసినప్పుడు, అప్ హిల్ జాగింగ్ చేసినప్పుడు చాలా కష్టమైంది. అప్పుడు దాన్ని సంహౌ నేను దాన్ని కొంచెం స్లోగా బిల్డప్ చేసుకొని నేను పుష్ చేయడానికి ట్రై చేశాను. బట్ వెరీ ఛాలెంజింగ్ కదా. అవును, ఎందుకంటే ఆ కండిషన్స్ని మన బాడీ మీద అప్లై అవుతూ ఉంటాయి. ఈ ఆటోమేటిక్గా మీకు ఈ స్పోర్ట్స్ స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది. అండ్ మనం దీన్ని కంప్లీట్ చేస్తామా లేదా అనే ఒక స్ట్రెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ విన్నింగ్ అనేది పక్కన పెడితే దాన్ని మనం విజయవంతంగా కంప్లీట్ చేస్తామా లేదా అనే టెన్షన్ అయితే డెఫినెట్గా స్పోర్ట్స్ పర్సన్కి ఉంటుంది. వెదర్ కండిషన్ అలా ఉంది కాబట్టి. సో నీకు కొంచెం బ్రీత్ ఇబ్బంది ఉంది అని అన్నప్పుడు కాంపిటీషన్కి పార్టిసిపేట్ చేయడానికి ముందు నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు? నిన్ను నువ్వు ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోగలిగావు? ఫస్ట్ మెయిన్గా నా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం కోల్డ్ వెళ్తా కొద్దీ నాకు ఎక్కువ ఆక్సిజన్ వెళ్ళినట్టు అనిపించేది కాదు. సో సంహౌ నేను నా ఫేస్ని కవర్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి నా బాడీని రిలాక్స్ చేసుకొని నేను కాంపిటీషన్కి వెళ్ళి పుష్ చేసాను. ఇక్కడ దాకా వచ్చాను. ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చేసి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి పుష్ చేసుకున్నాను అంతే. దీనిలో కూడా రౌండ్స్ ఏమైనా ఉంటాయా లేకపోతే ఒకే స్ట్రెచ్లో అయిపోతుందా? ఇది ఈసారి జరిగింది అయితే ఒకటే స్ట్రెచ్లో 2.5 minutes ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సరే. కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాక ఎట్లా అనిపించింది? డిఫరెంట్ స్టేట్స్ ఆ కాంపిటీషన్ స్ట్రెస్ ఏంటి? ఇది వచ్చి కాంపిటీషన్ స్ట్రెస్ ఉండే. ఎందుకంటే అందరినీ చూసి చేయడం, ఒక ఆల్మోస్ట్ 11 కాంపిటీటర్స్ ఉండే నాకు. వాళ్ళందరితో కంపీట్ చేసి ఎట్లా వస్తుంది, నేను ఎట్లా చేయగలను అని చెప్పి క్వశ్చన్ ఉండేది. కానీ నేను ప్రాక్టీస్ చేసింది వరకు గుర్తుపెట్టుకొని దాన్నే చెయ్యాలి. ఏదైతే అది దాన్ని నేను ప్రాక్టీస్ చేసింది నేను ఇంప్లిమెంట్ చేయాలి అనేది నా మెయిన్ మైండ్ సెట్. అదే నేను సక్సెస్లో తీసుకెళ్ళి కదా. స్కేటింగ్ చేస్తున్నప్పుడు, ఐస్ మీద చేస్తున్నప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది? యాక్చువల్గా చెప్పాలంటే రోలర్లో గ్రిప్ ఎక్కువ ఉంటుంది, ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ నో ఫ్రిక్షన్, నథింగ్. కొంచెం అటు ఇటు వెళ్ళినా సరే స్లిప్ అయిపోతుంది, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అది మన బాడీ అంతా మనకి దగ్గరలో పెట్టుకొని మనం ప్రాపర్గా చేయాలి ఐస్ అనేది. ఓకే, చేస్తున్నప్పుడు ఏమన్నా జర్కులు వచ్చాయా నీకు? జర్క్స్ ఉండే. అది చూపించకుండా అంటే అది వచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా నెక్స్ట్ వెళ్ళాలి, నెక్స్ట్ దాన్ని ఎట్లా కవర్ చేసి మంచిగా చేయాలి అనే ఉంది. ఓకే, మరి ఆ స్కేటింగ్ చేస్తున్నప్పుడు నీ బ్రీతింగ్ కండిషన్ ఏంటి?
యాక్చువల్గా చెప్పాలంటే నా ప్రోగ్రామ్ అయిపోయాక నాకు ఆక్సిజన్ పెట్టారు. చాలా లో అయిపోయింది, బాడీ కదలలేదు చాలాసేపు వరకు. అవునా? చాలా వీక్, అంటే నా బాడీ కెపాసిటీ ఉంది కానీ నాకు బ్రీతింగ్ వెళ్ళకపోవడం వల్ల కొంచెం బాడీ ఆగిపోయింది. సో నా ప్రోగ్రామ్ అయిన వెంటనే నాకు ఆక్సిజన్ పెట్టారు కొంతసేపు. తర్వాత కొంచెం స్లోగా ఐ స్టార్టెడ్ మూవ్. అంటే నార్మల్గా చూస్తే మన బాడీ లిమిట్స్ కంటే ఎక్కువ వెళ్తే బాడీ పెయిన్స్ వస్తాయి, కానీ మనకి బాడీ పెయిన్స్ ఏం రావు. ఇది జస్ట్ ఓన్లీ బ్రీతింగ్ వల్ల వచ్చే కొంచెం డిఫికల్టీ. ఓకే, 2.5 minutes. 2.5 2.5 minutesలో నువ్వు ఎన్ని మినిట్స్లో రీచ్ అయ్యావు? అంటే సారీ, యాక్చువల్లీ ఎంత టైంలో రీచ్ అయ్యావు? అదే 2.5 minutes, ఎన్ని మినిట్స్ అని అడుగుతున్నా. మాకు వచ్చి అట్లా ఉండదు. 2.5 minutes మేము చేయాల్సిందే. ఆ 2.5 minutesలో మేము డాన్స్, మా మూమెంట్స్ అదంతా చూసి మేము ఎంత బాగా చేస్తాం, ఎంత క్లారిటీతో చేస్తాం, మా ఫినిషింగ్స్ ఎట్లా ఉన్నాయి, వాటన్నిటి బట్టి మాకు మార్క్స్ ఇస్తారు. ఆ 2.5 minutes మొత్తం కంపల్సరీ చేయాల్సిందే మేము. ఐస్లో డ్యాన్స్ ఏంటి, ఫినిషింగ్స్ ఏంటి అసలు? ఎట్లా ఇచ్చావు అసలు? ఐస్లో డ్యాన్స్ మూమెంట్ అనేది మామూలు ఫ్లోర్ మీద చేసిన దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. ఎట్లా ఉందా మూవ్స్ తీసుకున్నప్పుడు? నీ బాడీ ఎంత స్ట్రెస్ తీసుకోవాల్సి వచ్చింది? అవును, మెయిన్గా దాని గురించి. డాన్స్తో పాటు మేము స్పిన్స్, జంప్స్ అన్నీ చేస్తూ ఉంటాం. గాల్లో తిరిగి 2 rotations చేసి ల్యాండ్ చేయడం, నెక్స్ట్ స్పిన్స్ 8 rounds 9 rounds చేయాలి. వాటికే మెయిన్గా ఎనర్జీస్ మాకు తీసుకుంటాయి. అది ఆ పొజిషన్లో హోల్డ్ చేసి చేయడానికి వాటికి మెయిన్గా చాలా టైం తీసుకుంటుంది. అండ్ చాలా స్టేబుల్ ఉండాలి మెయిన్గా. దానికి మనకి బాడీలో స్ట్రెంగ్త్ ఉండాలి. అది ఇంకా నేను ఒకసారి స్టార్ట్ చేశాక దాన్ని ఫినిష్ చేసే వరకు ఇంకా వదలొద్దు అని చెప్పి ఇంకా పుష్ చేస్తూ వెళ్ళిపోయాను. అంటే డాన్స్ చేస్తూ రౌండ్స్ చేసినప్పుడు గాల్లో ఉంటారు, జంప్ గాల్లో ఉంటారు, తర్వాత నేలకు టచ్ అవుతారు. అది ఫినిష్ ఎంత మంచిగా ఫినిష్ చేసాం, ఎంత స్మూత్గా చేసాం, దాన్ని బట్టి మనకి మార్క్స్ వస్తాయి. అలాంటప్పుడు అది స్లిప్ అవుతుందా? అవుతుంది, స్లిప్ అవుతుంది. స్లిప్ అయినా సరే దాన్ని ఫాల్ కింద మళ్ళీ చేయకూడదు, కనిపించకూడదు. ప్రాపర్గా అట్లా వెళ్ళిపోవాలి. కొరియోగ్రఫీ కింద వెళ్ళిపోవాలి, లేదంటే దాన్ని సరిగ్గానే చేయాలి. అది మీకు టెక్నిక్స్లోనే వస్తుంది కదా? అది ప్రాక్టీస్ అండ్ టెక్నిక్స్ వల్లనే అది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఇంతకీ దీన్ని ఈ ప్రాక్టీస్ ఎవరిచ్చారు నీకు? గైడెన్స్ ఎవరిచ్చారు? అనూప్ గారేనా దీనిలో స్కేట్ చేయడం? అంటే మంచం మీద స్కేటింగ్ కదా. రోలర్ వచ్చి అనూప్ సార్, ఐస్ కూడా సేమ్ టెక్నిక్స్ అన్నీ ఆయనే చెప్తారు. మాకు క్యాంప్లో వచ్చి ఒక జర్మనీ నుంచి ఒక ఒలింపిక్ కోచ్ వచ్చారు, ఆయన డానియల్ వెండే అని చెప్పి. ఆయన మాకు కోచింగ్ ఇచ్చి మాకు ఐస్ మీద మాకు కొంచెం ఎక్స్పీరియన్స్, గ్రిప్ అనేది ఆయన కొంచెం మాకు చేయించారు. ఓకే, ఇంకా మీ డ్రెస్సింగ్ కానీ ఇవి కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అవే మనకు వెయిట్ అనిపిస్తుంది, ఎందుకంటే అలవాటు లేదు కాబట్టి. అంటే అది వెయిట్ ఉండదు యాక్చువల్లీ, బాడీ టైట్ ఉంటుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే అది చాలా థిన్ ఉంటుంది. ఆ చలికి కూడా అదొక మళ్ళీ ప్రాబ్లం. లెగ్స్ అంతా షివర్ అవుతూ ఉంటే మనం ఫుల్గా ప్రాపర్గా వార్మప్ చేసుకొని మనకి చెమటలు గారాలి, అప్పుడే మనకి ప్రాపర్గా నార్మల్గా ఉంటుంది, లేదంటే చలి వచ్చేస్తుంది. ఐస్లో కూడా చెమటలు అదైతే చాలా టఫ్ అసలు. అండ్ నువ్వు ఇంటర్నేషనల్స్ చేసావు కదా? చేయలేదు, ఐస్లో చేయలేదు, నువ్వు ఇంటర్నేషనల్లో గోల్డ్ మెడల్స్ సాధించావు, చాలా చాలా చోట్ల పర్ఫామ్ చేసావు. కానీ ఇది నేషనల్ అయినప్పటికీ ఖేలో ఇండియా అనేది వెరీ ప్రెస్టీజియస్ స్పోర్ట్ కాబట్టి, కాంపిటీషన్ కాబట్టి, దీనిలో నీకు స్పెషల్గా కనిపించింది ఐస్. ఈ ఐస్లో స్కేటింగ్ చేయడం అనేది వెరీ టఫ్ టాస్క్. బిఫోర్ ఎప్పుడైనా దీని గురించి నీకు కంప్లీట్ అవగాహనతోనే వెళ్ళావా? ఇంత టఫ్ టాస్క్ అనేది అంటే ఎక్స్పీరియన్స్ చేయడం వేరు, బిఫోర్ మనం వినడం వేరు. విన్నప్పుడు నువ్వు అక్కడ ఎక్స్పీరియన్స్ చేసిన దానికి డిఫరెన్స్ కనిపించింది? అవును, చాలా డిఫరెన్స్ ఉంటాయి. విన్నదానికంటే కష్టం అది యాక్చువల్లీ చేయడం. రోలర్ అట్లీస్ట్ కొంచెం ఏదో ఒకటి మేనేజ్ చేసి, ఒక బిగినర్ రోలర్ వచ్చి ఏదో ఒకటి చేయొచ్చు. ఐస్ బిగినర్గా స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టం అవుతుంది. అంటే ఇంతకు ముందు చేశాను నేను, ఆల్రెడీ ఐడియా ఉంది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 8 years నేను ఆపేయాల్సి వచ్చింది, ఐస్ వెళ్ళలేదు. అండ్ సడన్గా మళ్ళీ వచ్చి ఐస్ స్టార్ట్ చేయడం టోటలీ స్టార్ట్ నుంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది ఇంటర్నేషనల్, అది కూడా డైరెక్ట్గా ఇంటర్నేషనల్ కోచ్ దగ్గర వెళ్ళి ఆయన దగ్గర ట్రైనింగ్ బేసిక్స్ నుంచి అనేది నాకు కొంచెం ప్లస్ లెవెల్ అయింది. ఓకే, ఇంకా ఫైనల్గా నువ్వు ఫైనల్స్ రీచ్ అవుతున్నావు అనుకున్నప్పుడు నువ్వు గెస్ చేసావా
నాకు ఒక మెడల్ ఈసారి కాంపిటీషన్లో నేను మెడల్ సాధిస్తాను అని నువ్వు గెస్ట్ చేసావా? యా, నాకు కంపల్సరీ నేను మెడల్ తీసుకొనే వెళ్తాననే స్టార్ట్ చేశాను. నీకు కాన్ఫిడెన్స్గా చెప్పాలి. అది ఇంకా కంప్లీట్లీ నేను ఏ మిస్టేక్ చేసినా ఏం చేసినా దానికి లేదు, నేను నెక్స్ట్ది ఇంకా మంచిగా చేసి ఇంకా బెటర్ మార్క్స్ తెచ్చుకుంటాను అన్న దీంతోనే నేను పుష్ చేశాను స్టార్టింగ్. పాజిటివ్ యాటిట్యూడే నీకు సక్సెస్ కదా. అయితే ఇలా ఇంజురీస్ అవ్వడం కానీ లేకపోతే ఇలా హాస్పిటలైజ్ అయిన వాళ్ళ గురించి విని ఉంటాము. అండ్ బిఫోర్ దట్ అందరూ కొంచెం ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసి ఆ ట్రబుల్ని చూస్తూ ఉంటాం కదా. అది నీ మీద ఏమైనా ఇంపాక్ట్ అయిందా? మెయిన్గా నాకు ఆ పొజిషన్కి వెళ్ళొద్దు అన్న ఒకటే మైండ్లో ఉండే. ఒక్కసారి అక్కడ దాకా వెళ్ళామంటే మళ్ళీ కంపీట్ చేయడం అనేది చాలా కష్టం. సో నేను ప్రాపర్గా తిని ప్రాపర్గా రెస్ట్ తీసుకొని వాటర్ తాగడం, హైడ్రేట్ చేసుకోవడం, దీని మీదనే నా ఫోకస్ అంతా ఉండి అది ప్రాపర్గా చేయాలి అని చెప్పి ఐ కెప్ట్ గోయింగ్ ఫర్ ఇట్. బిఫోర్ కాంపిటీషన్ బిఫోరే మీకు ఎలాంటి ఫుడ్ ఇస్తారు? యాక్చువల్లీ స్పెసిఫిక్గా ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఇచ్చిన నార్మల్ డైట్స్ అయితే చాలా మంచిగా ఇచ్చారు. ప్రోటీన్, కార్బ్స్, ఎవ్రీథింగ్. వాళ్ళు ఏం అడిగితే అది మంచిగా హోటల్లో కానీ అండ్ వెన్యూ దగ్గర కానీ వాళ్ళంతా మంచిగా చూసుకున్నారు. మాకు కాంపిటీషన్ ముందు వచ్చి మాకు ఎక్కువ తిన్నాం మేము. లైట్గా మిల్క్ అండ్ మ్యూస్లే అండ్ ఎగ్, ఒక బాయిల్డ్ ఎగ్ 1 or 2 అట్లా తిని, అంటే పొట్ట మరీ ఖాళీగా ఉంటే మనం పర్ఫామ్ చేయలేము. అట్లానే ఫుల్గా ఉంటే ఆ కండిషన్కి బయటకు వచ్చేస్తుంది, కక్కేస్తాం మనం. ఓకే. సో ప్రాపర్గా మనం ఓకే పొట్టలో సంథింగ్ ఉంది అన్నంత వరకే తినాలి, అంటే ఎనర్జీ లాస్ ఉండడానికి. ఓకే. సో కాంపిటీషన్ విజయవంతంగా ముగించేసావు. మళ్ళీ మొత్తానికి నువ్వు అనుకున్నట్టుగా నీ పాజిటివ్ యాటిట్యూడ్తోనే తెచ్చేసావు మెడల్. సో అందరూ అనుకుంటారు కదా, మనం ఏది అనుకుంటే ఏది ఆలోచిస్తే మనం పాజిటివ్గా ఉంటేనే పాజిటివ్ జరుగుతుంది. సో ఇలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మన పాజిటివ్ థాట్స్ ఎంత ఇంపార్టెంటో ప్రూవ్ చేసేస్తావు. అండ్ వాట్ అబౌట్ అనూప్ సార్? ఇప్పటివరకు నేను ట్రైనప్ చేస్తూ ఉన్నారు, ఎలా ఉంది ఆయన సపోర్ట్? ఇంకా ఎట్లా ఉంది? నిన్ను ఇంకా ఎలా మోటివేట్ చేస్తున్నారు? ఆయన ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అనేది ఇంకా కంప్లీట్లీ అసలు చెప్పలేము. ఎప్పుడు ఉండి ఏం చేయాలి కాంపిటీషన్కి ముందు, లైక్ ఏది ప్లానింగ్ చెప్తారు, ఏది ఎక్కడ ఏం చేయాలి, ఎట్లా ఫోకస్ చేయాలి, ఎట్లాగా ఏంటి అనేది ఆయన మంచిగా ప్లాన్ చేసి మంచిగా ఫోకస్డ్గా ఉండేటట్టు. ఎక్స్ట్రాగా కూడా ఏం చెప్పరు, ప్రాపర్గా ఎంతవరకు కావాలో అంతవరకు చెప్పి ఇది ఇట్లాగా చేసి నాకు చూపి అంతే అంటాడు. అండ్ ఆయన మోటివేషన్ అయితే ఆయన ఇంకా కంప్లీట్లీ ఆయన అక్కడ లేకపోయినా సరే ఆయన నాకు చెప్తా ఉంటారు, ఇట్లాగా చూసుకో, ఇట్లా కాంపిటీటర్స్ ఇట్లాగా ఉన్నారు అండ్ నువ్వేం చేయాలి, అట్లాగా ఆయన ఎప్పుడూ ఉంటారు. ఓకే. ఇక ఒక ప్లేయర్ని ప్రమోట్ చేసే విషయంలో కూడా మీ ట్రైనర్స్ యొక్క పాత్ర ఉంటుంది. ఇక నిన్ను ప్రమోట్ చేసే విషయంలో ఆయన హెల్ప్ ఎలా ఉంది? ఆయన హిల్ ట్రై టేకింగ్ టు పీపుల్. మెడల్స్ తెచ్చాక కలవడానికి చూస్తారు అండ్ న్యూస్ పేపర్స్లో ఇవ్వడానికి హిల్ ట్రై డూయింగ్ ఇట్. ఆ హెల్ప్ అయితే ఆయన ఎప్పుడూ చేస్తారు. ఓకే. అండ్ ప్రతి స్పోర్ట్స్ పర్సన్కి ఎన్ని సక్సెస్లు సాధించిన సపోర్ట్ అనేది చాలా అవసరం, స్పెషల్గా గవర్నమెంట్ నుంచి. ఇన్ని మెడల్స్ సాధించావు నువ్వు, అది గోల్డ్ మెడలిస్ట్. మన ఖ్యాతిని నువ్వు ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళావు. సో నీకు గవర్నమెంట్స్ నుంచి ఏమైనా సపోర్ట్ లభిస్తుందా? యాక్చువల్గా అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా ఇప్పటిదాకా సపోర్ట్ అయితే ఏం లేదు. ఇప్పటిదాకా పెట్టుకున్నది అంతా మనమే. టికెట్స్కి కానీ అన్నిటికీ మనమే పెట్టుకొని వెళ్ళి చేసి వచ్చిన తర్వాత కూడా అంత సపోర్ట్ ఏమీ లేదు. ఇప్పుడు చేస్తున్నారు కానీ అది కూడా ఆ సపోర్ట్ ఫుల్గా ఇంకా రీచ్ అవ్వట్లేదు మా దాకా. మెయిన్గా ఏంటంటే నా ఎక్విప్మెంట్కి అండ్ కాంపిటీషన్స్కి అయ్యే ఖర్చులు గవర్నమెంట్ కనుక పెట్టుకోగలిగితే నెక్స్ట్ ఐస్లో వచ్చి ఏషియన్ వింటర్ గేమ్స్ ఉన్నాయి, వింటర్ ఒలింపిక్స్ ఉన్నాయి, వాటన్నిటిలో నాకు వెళ్ళడానికి కంపల్సరీ ఛాన్స్ ఉంది. నేను ఇంకా కొంచెం ఇంటర్నేషనల్లీ పుష్ చేయగలిగితే, ఇంకా ఎక్స్పీరియన్స్ వచ్చి ఇంకా మంచిగా నేను ఈ అప్కమింగ్ ఇయర్స్లో చేయగలిగితే నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్, యాక్చువల్లీ వింటర్ ఒలింపిక్స్ ఈ ఇయర్ ఉంది, 2026లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి 29 or 30, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో ద ఇయర్. అప్పటికల్లా నేను మంచిగా ప్రిపేర్ అయ్యి ఐ కెన్ గో ఫర్ దోస్ ఏషియన్ వింటర్ గేమ్స్ అండ్ ఒలింపిక్స్ వరకు.
ఓకే. అంటే ఇప్పటి నుంచి నీకు ఎన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి 26లో? ఇది వచ్చి రోలర్లో వచ్చి నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. దానికోసం ప్రిపేర్ అవుతున్నాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి. అండ్ ఐస్ నేషనల్స్ అండ్ అదర్ కాంపిటీషన్స్ ఈ ఇయర్కి ఐస్లో అయితే నార్మల్ కాంపిటీషన్స్ ఉన్నాయి, నేషనల్స్ అండ్ ఆల్. రోలర్లో వచ్చి వరల్డ్ ఛాంపియన్షిప్స్ అండ్ ఆల్ అదే. ఓకే. అండ్ మరి నెక్స్ట్ నీ ప్రిపరేషన్ ఎలా ఉండబోతోంది? అవును, నువ్వు బీటెక్ కదా చదువుతున్నావు, అండ్ ఇక్కడే కదా చదువుతున్నావు, మరి ఎక్కడికో వెళ్తున్నావు అని వింటున్నావు, మలేషియా వెళ్తున్నావు ఎడ్యుకేషన్ స్టడీస్ పర్పస్ అని, ఏంటి యాక్చువల్లీ ఛాన్స్? మా కాలేజ్ వాళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు, ఒక 1 సెమిస్టర్ మలేషియాలో చదువుకొని మళ్ళీ రిటర్న్ రావచ్చు. ఓకే. సో ఐఎమ్ యూజింగ్ ఇట్ యాజ్ బోత్ మై స్కేటింగ్ అండ్ స్టడీస్ పరంగా యూజ్ చేసుకున్నా. 1 సెమిస్టర్ అక్కడ చదువుకుంటూ అండ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఐస్ స్కేటింగ్ కోచింగ్ అనమాట. అది వచ్చి ఒలింపియన్స్, అక్కడ మలేషియన్ ఒలింపియన్స్ దగ్గర ట్రైన్ చేసి ఇంకా ఫర్దర్ ఇంటర్నేషనల్ లెవెల్స్ ఇంకా వెళ్ళడానికి హయ్యర్ దానికి కోచింగ్ కోసం అని చెప్పి అక్కడ ట్రైనింగ్ కోసం. అక్కడ వచ్చి మల్టిపుల్ ఒలింపిక్స్ ఐస్ రింగ్స్ ఉన్నాయి. ఎంతోమంది కోచెస్ కూడా అవైలబుల్ ఉన్నారు. అందులో మంచి కోచ్ ఎవరో చూసి దానికి మేము ట్రై చేస్తున్నాము. సో అక్కడే కోచింగ్ అండ్ స్టడీస్ ఒక 1 సెమిస్టర్ 3 to 4 months అక్కడే ఉండేటట్టు ప్లాన్ యాక్చువల్లీ. దానికి గవర్నమెంట్ సైడ్ నుంచి కోచింగ్ ఫీజ్ కానీ లేదంటే ఎక్విప్మెంట్కి కానీ ఏమైనా హెల్ప్ దొరికితే అది ఎంతో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే ఫర్దర్ దానికి నాకు అంటే ఇంటర్నేషనల్స్ కంపీట్ చేయడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలా పెద్ద ఎక్స్పోజర్ ఇది యాక్చువల్గా చెప్పాలంటే. అన్ని మంత్స్ వాళ్ళ దగ్గర ఉండి ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఇంటేక్స్ అన్ని తీసుకోవడం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో నువ్వు అక్కడ మలేషియా వెళ్ళినా నీ కోచింగ్కి ట్రైనింగ్స్కి ఏమీ డిస్టర్బెన్స్ లేదన్నమాట. మరి మీ కోచ్ని మిస్ అవుతావా? ఆయన అక్కడికి వస్తున్నారా? మిస్ అవుతావా? ఆయన కూడా అంటే ఆయన పాత్ర కూడా ఉంది ఇందులో. ఆయనకి చెప్పి ఆయన కూడా అక్కడ ఉండే కోచ్తో మాట్లాడి ఎట్లాగా బెటర్గా ఉన్నదనేది ఆయన కూడా చూశారు. అండ్ ఆయన కూడా అంటే ఎప్పుడు నా ప్రోగ్రెస్ని చూస్తూ ఉంటారు, ఎంతవరకు చేస్తున్నాను ఏంటి అనేది ఆయన కూడా ఒక సైడ్ నుంచి చూస్తూ ఉంటారు. ఓకే. మొత్తానికి ఆయన ఎక్కడ ఉన్నా కానీ నీకు వెనకాల గైడెన్స్ ఇస్తూ ఉంటారు. సో మలేషియా ఎప్పుడు వెళ్తున్నావు? ఇది యాక్చువల్లీ నేను నెక్స్ట్ మంత్ వెళ్ళాలి, ఫెబ్కే వెళ్ళాలి. ఫెబ్కి వెళ్తావు. మరి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయాలంటే అక్కడే అటెంప్ట్ చేయొచ్చా? అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉంటుంది. ఈ సెమిస్టర్ మొత్తం చదవడం అక్కడే, ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ కూడా రాసేసి ఇంకా అక్కడే ట్రైనింగ్ అంతా అక్కడే. ఓకే. మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఇది ఒక ట్రావెల్, ఇంకా నీ ఫోకస్ దేని మీద ఉంది? మెయిన్గా నాకు ఏషియన్ వింటర్ గేమ్స్ అండ్ వింటర్ ఒలింపిక్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసి మెడల్ తేవాలి అని చెప్పి నా బిగ్గెస్ట్ డ్రీమ్. ఇప్పటికైతే నా గోల్ అది సెట్ చేసుకున్నాను. దానికి ఎంతైతే అంత ఐ విల్ కీప్ వర్కింగ్ ఫర్ ఇట్. తేజేష్, మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ స్కేటర్స్కి అంత ప్రయారిటీ ప్రభుత్వాల నుంచి వస్తున్నట్టు కనిపించట్లేదు. ఏమై ఉండొచ్చు? ఒక క్రికెట్కో లేకపోతే బ్యాడ్మింటన్కో వీటికి చాలా ఫోకస్ వస్తుంది. ఈవెన్ కబడ్డీకి కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఇలాంటి కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, మీలాంటి స్పోర్ట్స్ ఇంకా ఉన్నాయి, అలాంటి వాటికి గుర్తింపు రాకుండా పోతుంది. స్పెషల్గా మీరు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు కదా, ఎందువల్ల అయి ఉండొచ్చు? ఐ ఫీల్ మెయిన్లీ పాపులారిటీ. ఇప్పుడు ఏ స్పోర్ట్ వాళ్ళు ఒక స్పోర్ట్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే దానికి ఒక నేమ్ ఉంటేనే సపోర్ట్ చేసేటట్టు అయిపోయింది ఇప్పుడు. అంటే కంప్లీట్లీ ఇప్పుడు క్రికెట్ వచ్చేసరికి మొత్తం ఒక ఫేమ్ ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా సపోర్ట్ చేస్తే అందులో చాలా న్యూస్ పేపర్స్ అందరికీ ఫస్ట్ వెళ్ళిపోతాయి. ఎందుకంటే అది పాపులర్ ఉన్నారు కాబట్టి అటెన్షన్ చాలా ఫాస్ట్గా గ్రాబ్ అవుతుంది. అండ్ అందరూ కూడా ఇంకా దానికే మాకు అటెన్షన్ కావాలి అని చెప్పి అక్కడ వెళ్తున్నారు. అండ్ మిగిలిన స్పోర్ట్స్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు. దానివల్ల మెయిన్గా ప్రాబ్లం అవుతుంది. అన్ని స్పోర్ట్స్ని చూసి అందులో ఉన్న టాప్ ప్లేయర్స్కి వాళ్ళకి ఏదో ఒక స్పాన్సర్షిప్ ఇవ్వడం, ఏదో ఒకటి చేస్తే గవర్నమెంట్ అనే కాదు, బయట వేరే కంపెనీస్ కూడా దే ట్రైంగ్ ఫర్ దాట్ ఓన్లీ. మిగిలిన లైక్ స్కేటింగ్ అని కానీ లేదంటే దేర్ ఆర్ మెనీ అదర్ స్పోర్ట్స్ విచ్ ఆర్ ల్యాకింగ్ బిహైండ్.
వాటన్నిటికీ స్పాన్సర్షిప్స్ లాగా చేసి మమ్మల్ని పుష్ చేస్తే నెంబర్ ఆఫ్ మెడల్స్ వస్తాయి. ఒలింపిక్స్లో, ఏషియన్ గేమ్స్, నేషనల్ గేమ్స్ అన్నిట్లో నెంబర్ ఆఫ్ మెడల్స్ వస్తాయి. ఇట్స్ నాట్ లైక్ దెర్ ఆర్ నో పీపుల్, అచీవ్ చేయగలిగే పీపుల్ లేరని కాదు, కానీ అచీవ్ చేయడానికి పుష్ చేసే పీపుల్ ఎవరు రావట్లేదు. ఓకే, అందుకే మీకు గవర్నమెంట్ అని కాకుండా ఇలా ప్రైవేట్ కంపెనీస్ నుంచి కానీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కానీ ఈ సపోర్ట్ అనేది, లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగే వరకు కూడా ఛాన్సెస్ ఉండట్లేదు. వెళ్ళినా అది ఓకే అవుతుందా లేదా అనే సిచ్యువేషన్ ఉంటూ ఉంటుంది. సో ఇది బాగా ఎస్టాబ్లిష్ కాకపోవడం దీనికి కారణం అయ్యి ఉండొచ్చు మన ఇండియాలో స్పెషల్గా. మరి ఒలింపిక్స్ అనేవి వచ్చేసరికి ప్రిపరేషన్స్ ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా? అది వచ్చి ఇంకా కంప్లీట్ అల్టిమేట్ ప్రిపరేషన్ ఉంటుంది. దానికి కంప్లీట్లీ డిఫరెంట్. దానికి ముందు నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్స్ చేసి ఉండాలి. అందులో మా పాయింట్స్, మా మార్కింగ్స్ అన్నీ చూసి దాన్ని బట్టి అకార్డింగ్ టు దాట్ ఓన్లీ దే విల్ సెలెక్ట్ ఫర్ ఒలింపిక్స్. స్పోర్ట్స్ పర్సన్ అయితే రాని లేదు. దానికి ముందు మాకు 4 కాంటినెంట్స్ ఉంటాయి. ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్, ఏషియన్ ఛాంపియన్షిప్, ఇట్లా అన్ని కాంపిటీషన్స్ అన్నీ చూస్తారు. మా బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేస్తారు, ఎన్ని పాయింట్స్ ఉంది, హౌ వీఆర్ పర్ఫార్మింగ్. దాని తర్వాత దాన్ని బట్టి ఒలింపిక్స్కి మళ్ళీ దే విల్ బి డిఫరెంట్ టెస్టింగ్ ఫర్ అస్. ఆ టెస్టింగ్ అంతా పాస్ అయితే అప్పుడు మేము ఒలింపిక్స్లో చేయడానికి ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీస్ ఏంటి? నేషనల్, ఇంటర్నేషనల్ ఎన్ని ఉండాలి రూల్స్ ప్రకారం? సో నేషనల్స్ అయితే అట్లీస్ట్ లాస్ట్ 3-4 years నుంచి నేషనల్ మెడలిస్ట్ అయి ఉండాలి. మెడలిస్ట్ పార్టిసిపేషన్ మెడలిస్ట్ అంటే నేషనల్ మెడలిస్ట్ అయితేనే నెక్స్ట్ ఇంటర్నేషనల్కి వెళ్తారు. సో ఇంటర్నేషనల్స్లో మాకు అంటే మెడల్ ఉండాలి అని కంపల్సరీ కాదు, కానీ మా పాయింట్స్ ఉంటుంది. మినిమం ఇంత పాయింట్స్ దాటి ఉండాలి. లాస్ట్ 2 ఇంటర్నేషనల్స్ 3 ఇంటర్నేషనల్స్, గ్రాండ్ ప్రిక్స్ అని ఉంటుంది, లైక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి. వాటిలో మా ర్యాంకింగ్స్ చూసి, మా మార్క్స్ చూసి, ఓకే హీ ఈజ్ ఎలిజిబుల్, ఇన్ని మార్క్స్ వచ్చాయి సో హీ ఈజ్ ఎలిజిబుల్ అని చెప్పి ఉంటుంది. ఓకే, మరి ఎలా ప్రిపేర్ అవుతున్నాం? దానికి ఇంకా నా ఇంటర్నేషనల్స్కి ఆ జర్నీ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ 2 years 3 years కంటిన్యూస్ ఇంటర్నేషనల్స్ వెళ్ళి ఆడి ర్యాంకింగ్స్ అండ్ పాయింట్స్ నేను చెప్పినట్టు అట్లా కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఒలింపిక్స్ టైంకి కరెక్ట్గా నేను పర్ఫెక్ట్ టైంకి సెలెక్ట్ అవ్వాలి. సో దానికి ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్పోర్ట్స్ పర్సన్కి ఛాలెంజెస్ చాలా ఎక్కువ. చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ప్రెషర్స్తో పాటు మీకు ఇంజరీస్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటివి సమ్ టైమ్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాటిని మీరు ఎలా ఓవర్కమ్ చేయగలుగుతారు? ఫ్యామిలీ సపోర్ట్ కానీ అలాగే మీ కోచెస్ సపోర్ట్ కానీ ఎలా ఉండేది? ఇంజరీస్ అనేది ఫస్ట్ మెయిన్గా మాకు ప్రాపర్ వార్మప్ లేకపోవడం, లేదంటే అట్ల వల్ల ఫస్ట్ మేజర్ ఇంజరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కంపల్సరీ వార్మప్, కంపల్సరీ ప్రాపర్ జాగింగ్ అన్నీ చేసుకొని స్కేట్స్ కట్టాలి. దాని తర్వాత అంటే కొన్ని ఇంజరీస్ అసలు ప్రిడిక్ట్ చేయలేము. అది అవ్వాలి అంటే ఇంకా ఆ టైంకి అయిపోతుంది అంతే. అండ్ ఆ టైంకి దాన్ని ఎంత తొందరగా దాన్ని రికవర్ అయ్యి ఎంత తొందరగా తీసుకున్నాం అనేది అది మన చేతిలో ఉంటుంది. అంత మన మీద ఆధారపడి. ఎస్, ఇంతవరకు వచ్చామంటే డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ అనేది అందరికీ ఉంటుంది. మనకుండే అప్ అండ్ డౌన్స్, మన స్ట్రెస్ని రిలీఫ్ చేయాలంటే మన ఫ్యామిలీ కూడా అంతే స్ట్రెంగ్త్ ఉండాలి. సో నీకు ఎలా ఉంది? ఫ్యామిలీ నుంచి కంప్లీట్ సపోర్ట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు ఎంత కష్టమైనా సరే దే ట్రయింగ్ టు సపోర్ట్, దే ట్రయింగ్ టు పుష్ మీ ఫార్వర్డ్. ఇంటర్నేషనల్స్కి, నేషనల్స్కి ఎప్పుడు వచ్చినా సరే ఇంకా దానికి మనీ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుందన్నా సమ్హౌ దే ట్రయింగ్ టు పుష్ మీ ఇంటూ దట్. దే ట్రయింగ్ టు డూ దే బెస్ట్. లైక్ వాళ్ళు చేయగలిగిందంతా వాళ్ళు చేస్తున్నారు. అండ్ నేను ఆ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు నేను చేయగలిగిందంతా నేను ఇవ్వాలి, అది చూసుకొని అన్నా అని చెప్పి నేను ఐ విల్ కీప్ పుషింగ్. ఇంకా ఫర్దర్ మోర్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేదంటే ఎవరి దగ్గర నుంచి కానీ నాకు స్పాన్సర్షిప్ కానీ అట్లా ఇవ్వడం కలిస్తే నాకు ఇంకా ఈజీగా నేను పర్ఫామ్ చేయడం, కంపీట్ చేయడం. అంటే ప్రతిసారి ఎట్లా అవుతుందంటే ఓకే మనీ పెడుతున్నారు, కష్టం అవుతుంది, చేయాల్సి వస్తుంది, చేయాలి, ఎట్లయినా చేయాలి. ఇంకా దానివల్ల కూడా కొంచెం ప్రెషర్ కూడా చాలా పెరుగుతుంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి ఇంపాక్ట్ పడుతూ ఉంటాయి. అవును. సో గవర్నమెంట్ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ స్పోర్ట్ పర్సన్కి, అది ఏ స్పోర్ట్ అనేది కాదు, బట్ ప్రతి స్పోర్ట్ పర్సన్కి ఖచ్చితంగా
గవర్నమెంట్ సపోర్ట్ అనేది అవసరం. సో అది లేకుంది అంతేనా? ఓకే, ఫైనల్గా నువ్వు మన తెలుగు స్టేట్స్ గవర్నమెంట్స్ నుంచి ఏమైనా రిక్వెస్ట్ చేయబోతున్నావా? ఒక స్పోర్ట్స్ పర్సన్గా నాట్ ఓన్లీ యూ, ఇలాంటి పర్సన్స్ చాలామంది ఉంటారు. నీ రిక్వెస్ట్ అన్ని రకాలుగానే యూజ్ అయితే అది ఎంతోమందికి మేలు చేసినట్టు కూడా అవుతుంది. ఈ రిక్వెస్ట్ వాళ్ళ వరకు రీచ్ అయితే మీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకి రీచ్ అవుతాయి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతాయి. ఏం చెప్తావు నువ్వు? మెయిన్గా నేను ఎప్పుడో చెప్పేది ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్స్కి ఏ స్పోర్ట్ అన్నా అవనియండి, అందులో బాగా పర్ఫామ్ చేసే స్పోర్ట్స్ పర్సన్స్ లిస్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. లైక్ ఇంటర్నేషనల్స్కి వెళ్తున్న వాళ్ళది, నేషనల్స్కి వెళ్తున్నది, ఇట్లా ఖేలో ఇండియాలో వెళ్తున్న టాప్ పర్ఫార్మెన్సెస్ వాళ్ళవి ఉంటాయి. వాళ్ళకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో ఒక విధంగా హెల్ప్, ఎక్విప్మెంట్ కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఒక డైట్ ప్లాన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆ స్పోర్ట్స్ పర్సన్కి కోచింగ్కి కానీ ఏదన్నా వాళ్ళకి అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఇంటర్నేషనల్గా వెళ్ళడానికి కానీ దేనికైనా సరే ఎంతో హెల్ప్ అవుతుంది. అట్లా అందరికీ చేయాలి, ముందుగానే చేయాలని. టాప్ ప్లేయర్స్ ఉంటారు హూ ఇస్ గోయింగ్ ఫర్ ఇంటర్నేషనల్స్, హూస్ అచీవింగ్ నేషనల్స్లో ఇంటర్నేషనల్స్లో ఇట్లా అచీవ్ అయిన వాళ్ళకి గుర్తించి వాళ్ళని పుష్ చేస్తే దానికి ఎంతోమంది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. మరి ఫైనల్గా చెప్పు, నేను ఖేలో ఇండియా భయపెట్టిందా, లడాక్ భయపెట్టిందా? రెండు భయపెట్టింది యాక్చువల్లీ. కానీ దాన్ని పుష్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. ఈసారి ఎక్స్పీరియన్స్ అయింది, నెక్స్ట్ టైం ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళి స్ట్రాంగ్గా కొడతా. సూపర్, అసలు ఆ స్పిరిటే ఉండాలి. నువ్వు అంత స్పీడ్తో వెళ్ళావు కాబట్టి అంత ఇబ్బంది ఉన్న వెదర్ కండిషన్స్లో కూడా నువ్వు అనుకున్నదే చేసావు, చూసావా? అదే నీకు సక్సెస్ తెచ్చిపెట్టింది, మెడల్ తెచ్చిపెట్టింది. సూపర్ తేజస్, నువ్వు ఇలా ఇంకా ఎన్నో మెడల్స్ గెలవాలి. అండ్ మేమందరం కూడా నీకు ఎంతో సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావాలని, నీకు మంచి మంచి స్పాన్సర్స్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.